ఎస్ చెప్పండి శరత్ గారు. మాట్లాడొచ్చా? మాట్లాడు చెప్పండి. విత్ ది పర్మిషన్ ఆఫ్ అదర్స్, అంటే ఎవరు హర్ట్ కావాలని ఉంటేనే మాట్లాడతాను, ఎందుకంటే బికాస్ ఐ హావ్ నో ఇంటెన్షన్ టు ఓవర్లాప్ ఎనీబడి. చెప్పండి. విషయం ఏంటంటే, ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో గానీ, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని చూసిన వ్యవహారాల్లో కానీ, ఇతరత్రంగానే. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనము ఏది మాట్లాడినా ఇవాళ సొసైటీలో ఎట్లా తయారైంది అని అంటే, మనము ఇగో ఇక్కడ ఈ తప్పు ఉంది అనగానే బీఆర్ఎస్ లో చేర్పిస్తారు, లేకపోతే కాంగ్రెస్ లో చేర్పిస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. ఇట్లా కాకుండా అంటే విషయాన్ని స్పష్టంగా న్యాయ సమీక్ష అనే పరిధిలో గనక చెప్తే, అడ్వకేట్లకు తప్పదు. అడ్వకేట్లు ఎటువైపు అయినా వాదిస్తారు కాబట్టి, సీనియర్ అడ్వకేట్లు ఏ కేసు అయినా వాదిస్తారు కాబట్టి పార్టీ. అది చాలా ప్రెజుడిస్ భరత్. సత్యం అనేది అనిర్వచనీయమైంది. సత్యాన్ని ఎవ్వరూ కూడా, ఎంత పెద్ద న్యాయవాది అయినా, ఎంత పెద్ద న్యాయమూర్తి అయినా సత్యాన్ని. నరహర్ గారు మీ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, మీ కనెక్టివిటీ మధ్యలో కట్ అయింది. నేను నాకు ఎందుకంటే ఆడియో మాట్లాడతా విన్నరా భరత్? ఆడియో ఏమంటా ఒక్క నిమిషం శరత్ గారి తర్వాత మీరు మాట్లాడండి. శరత్ గారు అంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది భరత్. చెప్పండి. సత్యాన్ని ధ్వంసం చేసే కెపాసిటీ ఎవరికి ఉండదు. సత్యం అనేది ఒక ముళ్ళు లాగా కుచ్చుకొని బయటకు వస్తుంది భరత్. మేము న్యాయవాదులుగా ఇంత ప్రాక్టీస్ చేసినప్పటికి కూడా, ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి చాలా డబ్బు సంపాదించినప్పటికి కూడా మేము చాలా కేసులు ఓడిపోయినాము. మేము కేసులు ఎందుకు ఓడిపోయినామో మాకు చాలా స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. తర్వాత రెండో ఒక నానుడు ఏంటంటే, ట్రయల్ పోజెస్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ అని మాకు ఒక లీగల్ గా ఒక నానుడి. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ఘోష్ గారి దగ్గర నేను ఒక యాజ్ అన్ అడ్వకేట్ గా చాలా కేసులు అపేర్ అయినా. ఘోష్ గారి మనస్తత్వం ఏంటంటే చాలా తొందరపడతనం. ఆయన మైన్యూట్ గా ఏ డీటెయిల్ ని అబ్జర్వ్ చేయడం. అనొచ్చా? మనం రిటైర్డ్ జడ్జిల మీద అట్లా కామెంట్ చేయరాదు అనుకుంటా శరత్ గారు. సార్ ప్లీజ్. అట్లా జడ్జిల మీద ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు చేసినాను. తర్వాత రెండోది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ లో సుప్రీం కోర్టు వరకు కొట్లాడినాను. సార్ నేను ఏదైతే మీకు సమస్యాత్మకంగా ఉంటుందో ఆ మాట సచ్చినా మాట్లాడను. యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ అబౌట్ దట్ పార్ట్. అంటే మీరు నాకు సమస్యాత్మకం కాదు, మనం అట్లా మాట్లాడడం బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. సత్యము అనేది అందరినీ నేను ఒక మాట అంటే మీరు అడ్వకేట్ గా జడ్జిమెంట్ ను విమర్శించవచ్చు కానీ జడ్జికు దురుద్దేశాలు ఆపాదించకూడదు కదా. అది మీరు అనేది ఎక్కడ, అది ఒక కాంపిటెంట్ కోర్టుకు సంబంధించిన వ్యవహారము. ఈజ్ నాట్ ఏ కోర్ట్ ఇన్ దట్ సెన్స్. ఇక్కడ మనము వాస్తవ పరిశీలన జరిగినప్పుడు సార్ జడ్జుల నెత్తి మీద ఏం రాసుంటది సార్? సత్యమేవ జయతే అని రాసుంటది. సత్యము అనేది ఇట్ ఈస్ ఎ డిఫెన్స్ ఎవ్రీవేర్. మీరు ఈ విషయాన్ని దయచేసి గ్రహించండి. చాలా వరకు న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలలో కూడా చాలా ప్రిజుడిస్ ఉంది ఇక్కడ. అందువల్ల మనం భయపడి చాలా విషయాలను, వాస్తవాలను తెరమరుగు చేసి మాట్లాడుతూ ఉంటాం. అది సాధ్యం కాదు. రెండోది ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఘోష్ గారికి అతను ఎంత నిజాయితీపరుడో అంతే తొందరపాటుతనం కూడా ఉంటదన్నమాట. మేము ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు కూడా ఆయన కేసును పూర్తిగా చిట్ట చివరి వరకు ఆర్గ్యూ చేయలేకపోయేవాడు. ప్రతిదాన్ని మధ్యలోనే మీరు కాంప్రమైజ్ కండి, మీరు డిస్కస్ చేసుకోండి, డిబేట్ చేసుకోండి అంటారు. ఎన్నో డిస్కషన్లు, డిబేట్ల తర్వాతనే హైకోర్టు లాంటి అత్యున్నతమైన న్యాయస్థానానికి వస్తాడు ఒక లిటిగెంట్. అక్కడ అతన్ని కన్విన్స్ చేసేసి ఇంకా ఏదో చెయ్యి అని చెప్తే, ఆ అడ్వకేట్ ను నువ్వు అదర్ సైడ్ తో కుమ్ముక్కైనావు, నీకు కేసు ఫైట్ చేసే సత్తా సామర్థ్యం లేదని వాడు మా దగ్గర నుంచి ఫైల్ తీసుకొని పోతాడు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసలు ఏదైతే నేను చెప్పాలనుకున్నా సైడ్ లైన్ అయింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఒకటి ఉంటది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కి. ఏం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే, ఈ పరిధి లోపల ఇది ఒక చట్టము, కూడా మీరు ఎంక్వైరీ జరపాలా అని ఉంటది. ఆ పరిధిని దాటినాడు, ఆ పరిధిని గుర్తించలేదు ఎక్కడ కూడా. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఘోష్ కమిషన్ తోని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఫస్ట్ ఏంటిది, వెదర్ దేర్ ఆర్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్, మాల్ ప్రాక్టీసెస్, వెదర్ ఎనీ లాప్సైడెడ్ డెసిషన్స్ హావ్ బీన్ టేకెన్, ఇఫ్ సో హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్ దట్ అని ఉంది. దీస్ ఆల్ డీల్ విత్ మిస్యూజ్ ఆఫ్ పవర్, కరప్షన్, నెపోటిజం, ఇట్లాంటి అంశాల మీద ఉంది. దీనికి ఎవడు కూడా జ్యుడిషియల్ కమిషన్ పెట్టడు, దీనికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని పెడతారు. అందుకే ముఖ్యమంత్రి మొదట్లో ఏమన్నాడు, నేను ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఇస్తానన్న వ్యక్తి
తర్వాత కాంట్రాక్టర్ల ప్రభావానికి లోలై తన మంత్రివర్గ సహచరులు ఎవరైతే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మెగా కృష్ణారెడ్డి నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రభావితం చేసి దీన్ని జ్యుడిషియల్ కమిషన్ వైపు నెట్టినారు. జ్యుడిషియల్ కమిషన్ వైపు నెట్టినప్పుడు కూడా ఇది మల్టీ మెంబర్ కమిషన్ గా పెట్టేది ఉండే, ఆయనకు ఇద్దరు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని ఇచ్చేది ఉండే, ఇచ్చి వీళ్ల సహాయంతో ఈ రకంగా లోతుగా పరిశీలించి దీని మీద రిపోర్ట్ ఇవ్వమని అనాల్సింది ఉండే. అట్టా ఏది లేకుండా ఏందంటే ఒక అక్కసు, అంటే ఏదో రకంగా కాళేశ్వరం అనే బురద లోపల కేసీఆర్ కుటుంబాన్ని బొందబెట్టాలన్న ఒక ఏకైక లక్ష్యంతోనే ఈ అంశం ప్రొసీడ్ అయినట్టుగా మనకు కనబడదు. వాస్తవ పరిశీలన, ప్రభుత్వ ధనం ఇంత వృధా అయింది, ఇంతమంది కోట్లకు పడగలెత్తిన, నిజానికి ఎవ్వడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో కరప్షన్ జరగలేదని అంటే వాడంత మూర్ఖుడు ఇంకోటి ఎవ్వడు లేడు. ఈ మాట వి ప్రకాష్ గారు కూడా అన్నారు, ప్రాజెక్టులు కమిషన్లు కరప్షన్ దీని గురించి మాట్లాడారు, వేరే మాట్లాడతారని చెప్పారు. అన్ని ప్రాజెక్టులలో జరిగిందని అన్ని ప్రాజెక్టులు జరిగిందని అది వాస్తవం. ఇవాళ అంటే సరే కాళేశ్వరం సపోర్ట్ చేసి ఆయన కూడా చెప్పారు. అంటే ఆల్రెడీ ఇద్దరు జైల్లో ఉన్నారు కదా, ఇంకోటి ఆల్రెడీ ముగ్గురు జైలు, ఇద్దరు కాదు, హరేరాము, నూనె శ్రీధరు, మురళీధర్, ముగ్గురు జైల్లో ఉన్నారు ఈ ప్రాజెక్ట్ లో. అంతా 100 crore ప్లస్, అంతా 200-300 crore ప్లస్ వర్తే. సార్ నాగార్జున సార్ పెట్టినప్పుడు సుబ్బరామరెడ్డి మీద సిమెంట్ బస్తాలు అమ్ముకున్నప్పుడు సిమెంట్ బ్లాక్ ఉండే పెద్ద కేసు అయింది, అప్పుడు పెద్ద లొల్లైన అసెంబ్లీలో మా వెంకయ్యనాయుడు గారు ఉండే అసెంబ్లీలో. అప్పుడు సార్ మీరున్నారో లేరో గానీ నేను అప్పుడు ఉంటుంది సార్. మన వెంకయ్య గారు బాగారెడ్డి గురించి మాట్లాడుతూ అధ్యక్ష టన్నులకు టన్నులు అని నశం పీల్చుకున్నట్టు పీల్చుకున్నారు అని చాలా వ్యంగ్యంగా ఆయనని అవమానపరిచినాడు. అసలు విషయం ఏంటంటే భరత్ గారు, కొన్ని సంఘటనలు ఎట్లా ఉంటాయంటే చరిత్రను మనం దాస్తే దాగేది కాదు విన్నారా. అయితే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ చట్టంలోనే ఈయన ఎంక్వైరీ చేయడంలో విఫలమైనాడు అనేది 100% అది క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత రెండవది, ఎఫెక్టెడ్ పార్టీకి రిపోర్ట్ ఇవ్వకుండా నీవు ఎట్లా దాని సమ్మరీ తెచ్చుకుంటావు, ఎట్లా యూ డిస్కస్ ఇన్ ది క్యాబినెట్, హౌ డు యూ రివీల్ ఆల్ దోస్ థింగ్స్ టు ది పబ్లిక్ అండి. యూ కాంట్ కండెమ్ ఏ పర్సన్ అన్హర్డ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఇది. అసలు యాక్చువల్లీ మరి ఒక రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టుకి ఇంత మౌలికమైనటువంటి ప్రాథమిక అంశం ఎట్లా తెలియదా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ప్రకాష్ గారు నాతో అంటే ఇప్పుడు చెప్తుంటే కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు అతను అట్లా బిహేవ్ చేసినాడా అని. నార్మల్ గా ఒకసారి నర్రారి గారు ఇంటర్వ్యూ అవుతారట, వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ చెప్పండి. భరత్ ఒక చిన్న నానుడి మాకు చెప్తా ఉంటారు, ఏది జర్నలిజం లో చదువుతుంటే మీకు కూడా చెప్పుంటారు క్లాస్ లో. ఏమనంటే, సార్ ఐ కెనాట్ మేక్ యూ అండర్స్టాండ్ ఏ థింగ్ విచ్ ఇస్ ఈజీలీ అండర్స్టాండబుల్ టు ఏ 7th క్లాస్ పర్సన్ అని. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తెలియదు. ఒక్కసారి నరారి గారికి అవకాశం ఇద్దాం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తారు. నరారి గారు. సార్ ఐఎమ్ సారీ, నాకేంటంటే ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది.